హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణాని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని ఎల్లవెల్లలా కోరుకుంటుంటానండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఐ విల్ ట్రై అండి. నేను కార్డ్స్ కనిపించేటట్లు పెట్టేకే ట్రై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నా ప్లేస్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అది కొంచెం ప్రాబ్లం అయింది. అది ట్రై చేస్తాను. మీకు కార్డ్ చూపించి మళ్ళీ కింద పెడతాను. ఓకే, మీరు ఇది జనరల్ అండ్ టైమ్లెస్ థింగ్ అండి. ఇది ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. అగైన్ మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుందో, కెరియర్ అండ్ జాబ్, ఫైనాన్షియల్ పర్పస్ కానీ పర్సనల్ లైఫ్ పర్పస్ కానీ మీకు ఏం జరుగుతుందో తెలియాలి అంటే కన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కాల్స్ చేయొద్దు ప్లీజ్. కాల్స్ చేస్తే నేను లిఫ్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండను. కాల్స్ చేయకండి. అగైన్ పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే. దట్ ఈస్ పే రీడింగ్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఇందులో ఉన్న ఎనర్జీ అందరిది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది మీ ఒక్కరిది మాత్రం కాదండి. దయచేసి అందులో ఎంతవరకు మీకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. ఎక్కువగా ఆలోచించి మాత్రం పెయిన్ ఫీల్ అవ్వద్దండి ప్లీజ్, దయచేసి మాత్రము. నేను అదే నా వ్యూయర్స్కి మీకు అందరికీ చెప్పేది అదే. నా కృష్ణని కోరుకునేది కూడా అదే. కృష్ణ ఎవరికి పెయిన్ లేకుండా చెయ్యి, అదే కోరుకుంటున్నాను. నాకు కావాల్సింది కూడా అదే. మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరును థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను ఈ ఫ్యామిలీలోకి. మీ అందరి సపోర్ట్ తోటే ఈ ఫ్యామిలీ ఇంత దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నానండి. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీ పర్సన్ ఇప్పుడు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వాళ్ళు ఏం మెసేజ్ పంపించాలి అనుకుంటున్నారు? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ? కనిపిస్తుందండి కార్డు? ఎస్. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. ఐ ఆమ్ బ్లాక్డ్. They have hurt me. Why do I feel this way? I am afraid to lose you. I can't stop thinking about you. Drama. Will you leave me like the others? ఓకే, ఇది ఇప్పుడు మీకు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని వచ్చిందండి. చూద్దాం. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే నాకు చాలా ప్లేస్ ఇక్కడ చాలా తక్కువగా ఉందండి. 1 feet వెడల్పు ఉంది. అందుకోసం ఇక్కడ మీకు కొంచెం ఇంకా నేను అడ్జస్ట్ చేయలేకపోతున్నాను కెమెరాని. ప్లీజ్ అర్థం చేసుకోండి. అందుకే మీకు ప్రతి ఒక్క కార్డు చూపించి మీకు అక్కడ కింద పెడుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా రీడింగ్ మాత్రం చూద్దామండి. ఏంటి అంటే మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని వదిలేసి వాళ్ళు దూరంగా ఉన్నది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టింది అయితే ఇక్కడ క్లియర్ అండి. ఎందుకంటే ఈ మెసేజ్ ఇలా పంపించారు, ఇలా వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు అంటే వాళ్ళు మీ దగ్గర లేరు. మీ దగ్గర ఉంటే ఇలా చెప్పరు కదా. మీ దగ్గర ఉంటే డిఫరెంట్ మెసేజ్ వాళ్ళు మీకు ఇస్తారు కదా. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే
అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయ్యుండొచ్చు, దానివల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. అక్కడ పర్సన్స్ ఉండి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు కెరియర్ పర్పస్ వెళ్ళి ఉండొచ్చు, దేని గురించి అయినా కానీ అక్కడ వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. తనకి ఎలా అంటే తన చుట్టూ ఒక బందికానాలో బంధించినట్లుగా అనిపిస్తూ ఉంది. తనకి అక్కడ ఉన్న సిచ్యువేషన్లో అయ్యుండొచ్చు, మీ ఆలోచనలు మీకు చేసిన అన్యాయం అయ్యుండొచ్చు, వాళ్ళని బ్రతుకుండగానే చంపు తిన్నట్లుగా అంత పెయిన్ అనేది అనిపిస్తూ ఉంది. అంటే నరాలు పీకినట్లుగా పెయిన్ అనేది అనిపిస్తూ ఉంది. గుండె పగిలినట్టుగా పెయిన్ అనిపిస్తుంది. గుండెను ముక్కలు చేసినట్టుగా నొప్పి అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు అందుకు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, అసలు ఎందుకు నేను మీతోటి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనే కదా, వాళ్ళు మూవ్ అయిపోవాలి, ఇంకా మీరు తన లైఫ్లో ఉండకూడదు అనేసే కదా మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి పర్సన్ ఇప్పుడు మీ నుంచి వాళ్ళు మీ ఆలోచనలోంచి మూవ్ కాలేకపోతున్నారు. అసలు ఒక్క ఇంచు కూడా మూవ్ కాలేకపోతున్నారు. వాళ్ళకి అనిపిస్తుంది, ఇలాంటి నేను ఇంత తనకి పెయిన్ ఇచ్చాను అంటే, నా వర్షన్లో నేను చెప్తున్నానండి, మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఓకే. ఇంతగా తనకి పెయిన్ ఇస్తే ఆ పెయిన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు నన్నే ఎందుకు కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు నాలో ఉన్న అంత స్పెషాలిటీ ఏంటి, అసలు మీరు ప్రేమించడానికి నేను అంత అర్హత కలిగిన వాడినేనా? అసలు యాక్చువల్గా మీరు ప్రేమకు నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే అండి, మీ ప్రేమకు మాత్రము వాళ్ళు అసలు అర్హులు కారండి. రియల్గా మీరున్న సిచ్యువేషన్కి, మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్కి, మీరు పెట్టిన ఎఫర్ట్కి వాళ్ళు మాత్రం రియల్గా వర్త్ అయిన పర్సనే కాదు. కానీ మీరు ప్రేమించారు, అదే అంటారు కదా, ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు, ఎందుకు పుడుతుందో తెలియదు. అది వయసుతో సంబంధం ఉండదు, అసలు ఆలోచనలతో సంబంధం ఉండదు, అంతస్తుతో సంబంధం ఉండదు, అందంతో కూడా సంబంధం ఉండదు. కానీ ఎందుకు పుడుతుందో ప్రేమ అనేది తెలియదు. అది ఏ జన్మబంధమో తెలియదు, ఏ కర్మబంధమో, ఏ ఆత్మబంధమో తెలియదు. కానీ వాళ్ళకి మాత్రము ఆ ప్రేమిస్తే మాత్రం ఆ పెయిన్ అనేది రౌద్ర నరకాలు ఇంకా ఉన్నట్టే. ఎందుకు అంటే ఆ ప్రేమ ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది. ఈక్వల్గా ఉండకుండా ఒక్క సైడ్ ఎఫర్ట్ పెడుతూ ఉంటే అది ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు మాత్రమే పెయిన్ అనుభవించాలి. అలాంటి సిచ్యువేషన్లోకి ఇప్పుడు వాళ్ళు మూవ్ అయ్యారు, మీరేమో హీల్ అవుతూ ఉన్నారు వాళ్ళకి. అందుకే తనకి ఏమనిపిస్తుంది అంటే, నేను ఎందుకు ఇలా అసలు థింక్ చేస్తున్నాను, అసలు ఇవే తప్పు, నేను చేసిన ఈ నాటకానికి అసలు తను ఎలా రియాక్ట్ అవుతుందో అని కూడా ఆలోచించకుండా నేను నా లైఫ్లో నా సేఫ్టీనెస్ నేను చూసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అందుకు తను ఎంత బాధపడుతుంది అనేది తనకి నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే యూనివర్స్ నాకు పెయిన్ ఇచ్చింది కాబట్టి. ఇప్పుడు నేను ఎంత ప్రాధాయపడుతున్నానో, నాకు భయం వేస్తూ ఉంది, మిమ్మల్ని ఎక్కడ నేను దూరం చేసుకుంటానో ఏంటో అనేసి మీ గురించి ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. మీరు నన్ను అందరిలాగానే వదిలేసి వెళ్ళిపోతారా? అందరూ నా లైఫ్లో వచ్చిన వాళ్ళందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళే, మీరు కూడా అలాగే వదిలేసిపోతారా అని అడుగుతున్నారు. వదిలేసిపోయింది ఎవరండి? మీ పర్సనే కదా. ఇక్కడ చూడండి, అసలు మళ్ళీ తనెందుకు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు నన్ను వదిలేసిపోతారా అందరిలాగా అనేసి. అంత ఆలోచన ఉన్న పర్సన్ అయితే ఎందుకు వదిలేసి వెళ్ళాలి? ఈ అన్ని బాధలతోటి వాళ్ళు తెలియకుండానే డ్రగ్స్కి, ఆల్కహాల్కి బానిసైపోయారండి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అడిక్ట్ అయిపోయారు. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. ఆ పెయిన్ని మర్చిపోవడానికి వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు. ఆ మత్తులోనే ఉంటే తనకి ఏది పెయిన్ అనిపించదు అని. కానీ ఆ మత్తులో కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువగా పెయిన్ అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూద్దాం ఇంకా యూనివర్స్ ఏమి చెప్పాలి అనుకుంటుందో. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు నేను కార్డ్ షఫల్ చేసేటప్పుడు కూడా మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Why is it that you love me? Please universe give me a great answer.
gratitude, 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 gratitude. ఎందుకు అంటే వాళ్ళు మీరు వాళ్ళని ఎందుకు ప్రేమించారు అనేది వాళ్ళకి అర్థమయ్యింది ఇప్పుడు. అందుకే అర్థమైనందుకే వాళ్ళు మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు. ఒక ఎట్లా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఇంకా ఏది దాయకూడదు, నిజాయితీగా మిమ్మల్ని స్వీకరించాలి, నిజాయితీగా మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే మీరు అలాంటి పర్సన్, మీతో కలవాలి అనుకుంటున్నారు. తను మళ్ళీ మీలాగా ఉండాలి, మీలాగానే ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అండి. అందుకే మీతోటి వాళ్ళు మళ్ళీ రీయూనియన్ కోరుకుంటున్నారు. తన లైఫ్లో ఉన్న దగ్గర ఒంటరిగా కష్టపడుతున్నారు డబ్బు సంపాదించడంలో. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అన్నా కూడా అమౌంట్ అవసరము అనేది వాళ్ళకి అర్థమయ్యింది. అగైన్ మీ రిలేషన్షిప్లో కూడా ఎఫర్ట్ పెట్టాలి. ఈ ఎఫర్ట్, నేను ఇప్పుడు పెట్టే ఎఫర్ట్ అనేది సరిపోదు. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్. యూనివర్స్ మాత్రం 3 కార్డ్స్ ఇచ్చేసిందండి. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు. మీకు దూరంగా ఉండడానికి, అసలు మీ ఆలోచనల నుంచి దూరంగా ఉండడానికి అస్సలు తనకి అర్థం కావటం లేదు. కానీ తనకేంటంటే ఈగో ఎక్కువ, నేనే గొప్ప, నేను తప్పు చేసినా కానీ అందరూ కరెక్ట్ అనాలన్న అహంకారమే వాళ్ళని ఇంతవరకు తీసుకొచ్చిందండి. ఈ సిచ్యువేషన్కి తీసుకురావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఉన్న అహంకారమే. ఆ అహంకారము తగ్గుతుందో లేదో ఫర్దర్ రీడింగ్లో అనేది చూద్దాం. అందుకే వాళ్ళు ఇన్నర్గా మాత్రం, పైన అహంకారం అనేది బోలెడంత టన్నులు ఉందండి, కానీ ఇన్నర్గా మాత్రం అంతే ప్రేమ మీ మీద కూడా ఉంది. అందుకే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ వాళ్ళని చాలా హర్ట్ చేస్తూ ఉన్నారు, చాలా బాధపడుతూ కూడా ఉన్నారు వాళ్ళు. అగైన్ ఇక్కడ యూనివర్స్ ఏం కార్డ్స్ ఇచ్చిందో చూద్దాం. వా, ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ కప్స్. వాళ్ళు ఇప్పుడు మీ నుంచి కమ్యూనికేషన్ వచ్చినా ఓకే అని అనుకుంటున్నారు. అట్లా వస్తే కానీ నాదేం తప్పు ఉండదు కదా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఏ విధంగా అయినా కూడా కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి. మీరు చేస్తారా, తన లైఫ్లో ఉన్న తను చెయ్యాలా, కానీ ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని కమ్యూనికేట్ కావాలి అని అనుకుంటున్నారు. ఇంతకు ముందు పెట్టని ఎఫర్ట్ని వాళ్ళు పెట్టాలి అని అనుకుంటున్నారు. మీ మీద వాళ్ళు చాలా ప్రేమ, ఆప్యాయతని ఇంకా చూపించాలి. మీరంటే తనకి ఎంత ఇష్టం ఉందో చెప్పాలి అని అనుకుంటున్నారు. మీరు పెట్టిన ఎఫర్ట్ని వాళ్ళు అంతకు ఈక్వల్గా వాళ్ళు ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అర్ధనారీశ్వర్లో అన్న ఎనర్జీలోకి వచ్చారు. అంటే తను మిమ్మల్ని ఇన్నర్గా వాళ్ళు ఐక్యం చేసేసుకొని ఉన్నారు. అంటే నార్మల్గా వాళ్ళు బయట నుంచి ఆలోచించటం లేదు, ఇన్నర్గా ఐక్యం చేసుకొని ఆలోచిస్తున్నారు. మీరేంటి, మీరు ఎలా ఉంటారు, మీతో కలిస్తే ఎలా ఉంటుంది, మీరు ఎంత డిఫరెంట్ పర్సన్ అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారు అంటే తను వే అనేది వెతుకుతూ ఉన్నారు. ఏ విధంగా తన చేసిన తప్పుకి పశ్చాత్తాపం అనేది చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఏ విధంగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి, ఏ వేలో వెళ్తే తను కరెక్ట్గా మిమ్మల్ని రీచ్ అవ్వగలను, అది ఫైనాన్షియల్గా మీకు గ్రోత్ అనేది ఏ విధంగా తీసుకురావాలి, మీ లైఫ్లో తను చేసిన లాస్ని ఏ విధంగా పూడ్చాలి, అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. అగైన్ మిమ్మల్ని చేజార్చుకోకూడదు అనే థాట్ ఒకటి ఉంది అక్కడ. అగైన్ చూడండి, ఐ యామ్ అఫ్రైడ్ టు లాస్ యూ. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళకి భయము మీ మీద, తన లైఫ్లో మీరు తన లైఫ్లోంచి వెళ్ళిపోతారేమన్న భయము, మీరు ఎవరికన్నా దక్కకూడదు అన్న జలసి,
తనకి ఆ విధంగా ఉన్నాయన్నమాట. మీరు ఎవరికి దక్కకూడదు, అలాగని తనని విడిచిపెట్టి వెళ్ళకూడదు. తన లైఫ్లో మీరే ఉండాలి అని ఆలోచిస్తున్నారు, కానీ భయపడుతూ ఉన్నారు. ఏ విధంగా తను మిమ్మల్ని చేరుకోవాలి, ఏ విధంగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఆ భయంతో వాళ్ళు ఉండిపోయారు. అలాగే నెక్స్ట్ కార్డ్ కూడా చూడండి, ఐ యామ్ బ్లాక్డ్. రెజినేట్గా ఎలా ఆన్సర్ ఇచ్చిందో యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐ యామ్ బ్లాక్డ్ అని ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఐ యామ్ బ్లాక్డ్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇప్పుడు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఎమోషనల్గా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చారు చూడండి యూనివర్స్. వాళ్ళు ఎమోషనల్గా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. తన చుట్టూ ఉన్న పర్సన్స్ పెట్టే బాధలు అయ్యి ఉండొచ్చు, వాళ్ళ మాటలు అయ్యి ఉండొచ్చు, తనకి కర్ణ కఠోరంగా అనిపిస్తూ ఉన్నాయి. మనశ్శాంతి అనేది దూరం అయిపోయింది. ఒకటి ఏదన్నా విషపురుగు కుట్టిందనుకోండి, అది ఆ పార్టీకి మాత్రమే చెడు చేస్తుంది. ఒక విషపూరితమైన మనుషుల మధ్య ఉన్నారనుకోండి, మన మైండ్ బాడీ మొత్తం టోటల్గా అక్కడ క్లైమేటే విషపూరితం అవుతుంది. అందుకే తను బందీగా ఫీల్ అవుతూ ఉన్నారు. తనకి ఏమీ అర్థం కావటం లేదు. తను ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని కలవాలి అని ఆలోచిస్తున్నారు. మీకు ఒక ఆఫర్ తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు. మీరు ఏ విధంగా కూడా తను వస్తే తిరస్కరించకూడదు, తిరస్కరిస్తారేమో అన్న భయం ఒకటి. తన లైఫ్లో చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు అన్నీ తను గుర్తు చేసుకుంటున్నారు. ఏ విధంగా తన లైఫ్ అనేది అయ్యింది అనేది అర్థమైంది. దే హ్యావ్ హర్ట్ మీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్లో వాళ్ళ అక్కడున్న ఏదైనా కానీ దానివల్ల చాలా బాధపడుతున్నారు, బాధను అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకే మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారు. కానీ తన లైఫ్లో జరిగిన విషయాలు ఏవి మీకు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు నిజమేంటి అనేది మీకు చెప్పాలి అని అనుకోవటం లేదు. ఆ నిజం చెప్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళకి భయం ఒకటి ఉంది. అగైన్ వాళ్ళని మీరు చులకనగా చూస్తారన్న ఇంటెన్షన్ కూడా ఒకటి ఉంటుంది. ద వరల్డ్ కార్డ్ చూడండి, మీ లైఫ్లో ఒక కంప్లీషన్ అనేది అయిపోయింది. మీకు తెలియకుండానే మీరు పెయిన్ని మొత్తం అనుభవించేసి మీరు హీలింగ్ సిచ్యువేషన్లోకి వచ్చేసారండి. అందుకే మీ పర్సనల్ ఆలోచనలు ఈ విధంగా మారాయని నేను చెప్తున్నా. మీరు హీలింగ్ ప్రాసెస్ ఇప్పుడు మీరు మొత్తం హీలింగ్ ప్రాసెస్లోనే ఉన్నారు. మీ మైండ్ అండ్ బాడీ. అగైన్ వై డూ ఐ ఫీల్ దిస్ వే అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను ఈ విధంగా, అసలు ఈ పెయిన్ ఎందుకు అనుభవిస్తున్నాను, అసలు మిమ్మల్ని వద్దు అనుకొని ఈ రిలేషన్షిప్పే నాకు ఇష్టం లేదు, ఈ రిలేషన్షిప్లో నాకు గ్రోత్ లేదు, ఈ పెయిన్ అనుభవించడం నాకు చేత కాదు, రెండు అందాలుగా రెండు చోట్ల నాకు పెయిన్ అనేది నేను చేత కాదు, ఎక్కడైనా ఒక దగ్గర ఉండాలని తను ఎంచుకొని వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు తను ఎందుకు ఆలోచిస్తున్నారు అసలు అనిపిస్తుంది. నేను ఎందుకు అసలు మళ్ళీ నా పర్సన్ వదిలేసి వచ్చి ఎందుకు ఆలోచిస్తున్నాను అని అంటే దట్ ఈజ్ యువర్ మేనిఫెస్టేషన్ పవర్ అండి. మీరు 24/7 మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్తున్నారు, మీ ఇష్టదైవానికి గ్రాటిట్యూడ్ చెప్తున్నారు. మీరు ప్రతి విషయంలో కూడా తనని ఒక హై రేంజ్లో నిలబెట్టాలి అని అనుకుంటున్నారు. అందుకే తన ఎనర్జీ అనేది చేంజ్ అయిపోయింది. ఒక మెజిషియన్ ఎనర్జీలోకి తను వచ్చారు. ఏది కావాలనుకున్నా కానీ ఇంకా సాధించుకోగలను అన్న ధీమాలోకి తను వచ్చారండి. అగైన్ చూడండి, మీ లైఫ్లో ఒక సెలబ్రేషన్ అనేది రాబోతుంది.
నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్ అనేది అల్టిమేట్గా చేంజ్ అవ్వబోతుందండి. దిస్ ఈజ్ 100% ట్రూ. అల్టిమేట్గా చేంజ్ అవ్వబోతుంది. చూడండి, తను మీ గురించి ఆలోచనలు అయితే ఆల్రెడీ మొదలైపోయాయండి. ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనిషి మాత్రమే మూవ్ అవ్వాలి. మనిషి మూవ్ అయితే మీ లైఫ్ అనేది నందనవనంలాగా ఉంటుందండి. ఐ ఆమ్ అఫ్రైడ్ టు లాస్ యూ అని మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. యూనివర్స్ మస్ట్ కార్డులు ఇచ్చేసిందండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో సడన్ చేంజ్ అనేది జరిగింది. వాళ్ళు ఊహించుకున్నది ఒకటి, జరిగింది ఒకటండి. వాళ్ళు ద టవర్ కార్డ్, వాళ్ళు ఊహించుకున్న దానికి వ్యతిరేకంగా జరిగింది. అది నిదానంగా జరగలేదు, సడన్ చేంజ్ అనేది జరిగింది. అక్కడ ఉన్న పర్సన్స్ బిహేవియర్ తనకు తెలియడం అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ పర్సన్స్ పెట్టే టార్చర్ అయి ఉండొచ్చు, అక్కడ వాళ్ళిద్దరు పడే బాధలు అయి ఉండొచ్చు, గొడవలు అయి ఉండొచ్చు, ఏమైనా కానీ దానివల్ల మీ పర్సన్ లైఫ్ అనేది సడన్ చేంజ్ జరిగింది. అందుకే తనకి ఇప్పుడు భయం వేస్తుంది. తను మీ వాళ్ళ లైఫ్ కన్నా తెలిస్తే తను మీరు ఎక్కడ తనని చీపో వద్దు అంటారేమో అన్న భయం కూడా తనకి ఏర్పడిపోయింది. సెకండ్ చూడండి, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీరు కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీతోటి కమ్యూనికేషన్ ఏ విధంగా చెయ్యాలి, మీతోటి ఏ విధంగానైనా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ పెట్ ఎనర్జీ కూడా చూపిస్తుందండి. లాస్ట్ వీడియోలో ఒకరు అడిగారండి, ఎవరో నాకు మెసేజ్ చేసి పెట్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, మీ పర్సనల్ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ ఒక పెంపుడు జంతువు ఉంటే ఆ ఎనర్జీ అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందండి. అది అక్కడ ఎందుకు అంటే, చూడండి, మన లైఫ్లో ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అని సిమ్టమ్స్ ఫస్ట్ మన ఇంట్లో ఉన్న మొక్కల మీద కానీ, జంతువుల మీద కానీ, లేదు మన ఇంట్లో పసిపిల్లలు ఉంటే వాళ్ళ మీద కానీ వెళ్తుంది. ఆ నెగిటివ్నెస్ వాళ్ళ ప్యూర్ సోల్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే మీ లైఫ్లో ఉన్న ప్యూర్ సోల్స్ ఏంటి? ఒక పెట్ ఎనర్జీ అంటే పెట్స్ ఏమైనా ఉండొచ్చు. ఆ వాటికి ఆ సోల్ అనేది కల్మషం లేకుండా ఉంటుంది. ఆ సోల్కి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు అవి సిక్ అవ్వడం కానీ, లేదంటే కన్నా సంథింగ్ ఇప్పుడు ఇలా అంటున్నానని బాధపడొద్దండి, అవి చనిపోవడం కానీ సంథింగ్ ఏదో మీకు అది ఇలా వాటి మీద వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీకు ఎఫెక్ట్ కాదు అప్పుడు. అందుకే అంటారు కదా, ఇంట్లో ఎప్పుడైనా కానీ ఒక కుక్కని పెంచుకోవాలి, 4 మొక్కలు పెంచుకోవాలని చెప్తూ ఉంటారు కదా. అట్లీస్ట్ ఇంటి ముందు తులసి కోటన్నా తులసి మొక్కన్న పెట్టుకోవాలి తులసి కోటలో అని చెప్తారు. ఎందుకు అంటే మన లైఫ్లో డిఫరెంట్ పర్సన్స్ వల్ల జరిగే ఏ నెగిటివ్నెస్ అయినా కూడా అక్కడ ఆ మొక్క అనేది తీసేసుకుంటుంది. లేదు మనం పెంచే జంతువులు ఏమైనా ఉన్నా కూడా అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి అన్నమాట. యూనివర్స్ ఇచ్చిన 4 కార్డ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ద ఫూల్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, 5 ఆఫ్ కప్స్. తను చాలా ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. తను అన్ని విధాలుగా లాస్ అయి ఉన్నారు. తనకి ఏం చేయాలనో తోచని పరిస్థితిలో ఉన్నారు. మీరు చూస్తేనే ఒక ఇండిపెండెంట్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తున్నారు. మీరు ఒక్కసారి మాట్లాడితే ఆ మాటే వేదం అన్నమాట. ఆ విధంగా ఉన్నారు. మీకు తెలియకుండా మీ పర్సన్ స్పై చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్కి తెలియకుండా మీరు కూడా స్పై చేస్తున్నారు తను ఎలా ఉన్నారు అని. ద ఫుల్ ఎనర్జీ, వాళ్ళు ఇన్నోసెంట్గా ఉన్నారు. దేనికి భయపడటం లేదు. ఏది జరిగితే అది జరిగింది, నా లైఫ్లో మాత్రం నా పర్సన్ కావాలి అనేది మాత్రం వాళ్ళు తెగింపు అనేది వాళ్ళలో వచ్చింది. ఇంతకుముందు లేని తెగింపు ఇప్పుడు వాళ్ళ లైఫ్లో వచ్చింది. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని మా విఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Please give me a correct answer. Gratitude, gratitude, gratitude. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న స్వార్థం వల్ల వాళ్ళు ఆలోచించకుండా ఉండలేకపోతున్నారండి. మీ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. డే డ్రీమింగ్ అంటున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు బాధని దిగమింగుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళు మీతో కమ్యూనికేషన్ ఇంకా చేయలేదు కాబట్టి మీ లైఫ్లోకి వేరే పర్సన్ వచ్చారా? మీరు అందంలోనూ, ఐశ్వర్యంలోనూ, గుణంలోనూ అన్ని విధాలుగా మంచిగా ఉన్న పర్సన్. అలాంటి పర్సన్ని ఎవరైనా కానీ ఇట్టే పడేయగలరు. మీరు ఆ ఎనర్జీ అంటే మీ సాఫ్ట్ కార్నర్ అనమాట.
మీరు ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మేసేంత సిచ్యువేషన్లో ఉంటారు. అందుకే వాళ్ళకి కూడా భయం వేస్తుంది, వాళ్ళని ఎక్కడ వదిలేసిపోతారు అని. అందుకే వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి. దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నారు, తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేయమని అంటున్నారు. తన లైఫ్లో జరిగే విషయాలకి ఏమైనా కూడా తను రియాక్ట్ అవ్వాలి అని అనుకోవటం లేదు. వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ డ్రామా అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. Please give me a great answer. Gratitude, gratitude, gratitude. తను డ్రామా అని ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే తన లైఫ్లో జరిగేది ఒక నాటకం లాగా అనిపిస్తుంది. అసలు ఇదంతా ఏంటి, ఈ విధంగా జరిగింది, అసలు క్షణాల మీద అన్నీ మాయమైపోయాయి, అంత సంతోషం మాయమైపోయింది, ఏ విధంగా చేయాలో తనకు అర్థం కాని సిచ్యువేషన్కి తను వచ్చేసారు అని ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీతో ఉంటేనే తనకి విజయం, అగైన్ ఒక గుర్తింపు అని తను ఆలోచిస్తూ ఉన్నారు. తను అందుకోసమే తన ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా కానీ వేరే తన తెలిసిన ఫ్రెండ్స్ తోటైనా కూడా సంథింగ్ పర్సన్స్ తోటి మాత్రం మీ ఇద్దరికి మ్యూచువల్గా ఉండి ఉండొచ్చు, లేదంటే మ్యూచువల్గా లేకుండా ఉండొచ్చు. అలాంటి పర్సన్స్ తోటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అసలు ఏంటి, నేను వదిలేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ప్రతి ఒక్కటి వాళ్ళు తెలుసుకుంటున్నారు. విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే తనకి ఏ విధంగా ఉంటుందో తనకి బాగా తెలుసు. అసలు తన లైఫ్ ఏముంటుందో ఇంకా మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ జీరో నుంచి స్టార్ట్ అయ్యేకి మళ్ళీ ఎన్రోల్ అవుతుందో. ఇప్పుడు ఒక స్టెబిలిటీ పర్సన్ లాగా ఉన్న పర్సన్ ఏ విధంగా మళ్ళీ జీరోకి వెళ్తే ఏమవుతుందో అనేది తనకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు, సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలని థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఒక కాల్ ఆర్ మెసేజ్ చేయాలి, ఒక కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. వాళ్ళు ఆ బాధని తట్టుకోలేకపోతున్నారు. మీది జన్మజన్మల బంధం అని తనకి బాగా అర్థమయ్యింది. ఆ బంధంలోంచి నేను ఏ విధంగా గింజుకున్నా కూడా సాలెపురుగు గూట్లోకి ఏదన్నా ఒక ఇన్సెక్ట్ వస్తే ఎలా చిక్కుకుంటుందో అలా నాకు ఈ లైఫ్ చిక్కుకున్నట్లు అనిపిస్తున్నా కూడా నేను మాత్రం మళ్ళీ నా పర్సన్నే కలవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. అగైన్ చూడండి, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీకు కమ్యూనికేషన్ ఏ విధంగా అయినా చేయాలి, వాళ్ళు లైఫ్లో మీరు కూడా ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీనింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. మీలాగానే తను మారాలి, మీలాగా మీరు సేమ్ రిఫ్లెక్షన్ లాగా మీరు ఏం వే ఆఫ్ టాకింగ్ కానీ ఏదైనా కూడా మీలాగానే తను ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తనకి ఇప్పుడు మీ మీద ప్రేమ, ఆప్యాయత అనేవి టన్నులు ఎక్కువైపోయిందండి. అది భరించడం నా వల్ల కాదు, ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Peaceful resolution, opportunity, look for a sign, రికవరీ. మీరేం పోగొట్టుకున్నారో అది మాత్రం రికవరీ అవ్వబోతుందండి. ఫర్గివ్నెస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చిందో చూడండి యూనివర్స్. మీరైతే క్లైమ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పండి.
ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇప్పుడు మీ పర్సన్ నేమ్స్ చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. హెచ్, ఇది ఎం అండి, ఇది గుడ్ 50-50 ఛాన్స్. ఏ, ఓ, డి, ఐ, ఎఫ్, వై. ఇది మీ పర్సన్ ఏమైనా మీ నేమైనా ఉండొచ్చు. ఇందులో రిజనెట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనెట్ అయిన పాయింట్స్ని లీవ్ చేసేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అదే నా యొక్క మనవి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇంకొకసారి చెప్తున్నాను అనుకోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. నాకు మీరు ఒక మంచి హోప్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక మంచి ఫ్యామిలీని గ్రోత్ చేసిన వాళ్ళు అవుతారు. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి అని ఆలోచిస్తూ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.